అవతార శ్రీ శ్రీ నిమ్మల వెంకట సుబ్బారావు సిద్ధి సద్గురు మహారాజాదిరాజు కాళీకృష్ణ భగవాన్ వారికి జై. జగన్మాతా జగజ్జనని శ్రీమతి సీతామహాలక్ష్మ సాధ్వీం మహా తల్లి గారికి జై. ఓం నమో కాళీకృష్ణ భగవాన్ వారికి జై. ముందుగా గురునామంతో ఈరోజు గురువు అనుభవాన్ని మొదలు పెడతాం. ఓం నమో కాళీ కృష్ణ భగవాన్. ఓం నమో కాళీ కృష్ణ భగవాన్. ఓం నమో కాళీ కృష్ణ భగవాన్. గురువుగారు కాళీకృష్ణ భగవాన్ గారు బాదంపూడి ఆశ్రమానికి బయట చిన్న ఒక కుటీరంలో వారు ఉండడం జరిగింది. ఆశ్రమ లోపలికి అంటే ప్రహారీ లోపలికి ఏ రోజు మేము చూస్తుండగా భౌతికంగా ఆయన రాలేదు. ఒకరు ప్రశ్నించారు, ఏమండి మీరు లోపలికి రారేంటి? ఆశ్రమం అంతా మీరే చేయించారు కదా, మీరే కట్టించారు కదా, మీరు లోపలికి రారేంటి? అప్పుడు గురువుగారు చెప్పారు, నేను ఆశ్రమ వాసుని కాదమ్మా, ఆశ్రమ పోషకుణ్ణి. ఆశ్రమానికి ఏదన్నా లోటు వస్తే నేను భర్తీ చేయడానికి ఇక్కడ ఉన్నాను తప్ప దాని మీద ఆధారపడి నేను లేను. ఆశ్రమం మీకోసం అని గురువుగారు సమాధానం చెప్పారు. ఆ విధంగా ఆయన ఆశ్రమానికి బయట ఒక చిన్న కుటీరంలో ఉండేవారు. ఆ కుటీరం ఎదురుగుండా ఒక రోడ్డు ఉండేది. ఒకరోజు ఆ రోడ్డు మీద గురువుగారు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయన వెనకాల నేను కూడా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆ రోడ్లో కొంత 10 అడుగులు వేసిన తర్వాత గురువుగారు వెనక్కి తిరిగి, బాబు నువ్వు ఇక్కడ కూర్చో అన్నారు కింద నేల మీద. నేను వెంటనే నేల మీద కూర్చోబోతున్నాను. లేదు నువ్వు ఏదన్నా తెచ్చుకో కూర్చోవడానికి అని చెప్తే నేను మళ్ళీ ఆశ్రమంలోకి వెళ్ళి ఒక గోనుసని తీసుకుని వచ్చి దాని మీద కూర్చున్నాను. అప్పుడు గురువుగారు నన్ను ఏమడిగారంటే, బాబు నీకు కుంతీవరం అంటే ఏంటో తెలుసా అని అడిగారు. లేదండి నాకు తెలియదండి. చదువుకోలేదా ఎక్కడ అంటే డిగ్రీ చదువుకున్నాను కానండి నాకు ఆ విషయం తెలియదండి, కుంతీవరం గురించి నాకు తెలియదండి అన్నారు. తెలీదా అన్నారని తెలియదన్నారు. అప్పుడు గురువుగారు చెప్పారండి, శ్రీకృష్ణ భగవానుడు కుంతీదేవి దగ్గరికి ఒకరోజు వచ్చాడటండి. వచ్చి కుంతీదేవిని అడిగాడటండి, అమ్మా నీకు ఏం వరం కావాలో కోరుకో, నీకు వరం ఇవ్వాలనే కుతూహలంగా నేను ఇక్కడికి నీ దగ్గర రావడం జరిగింది, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఆవిడ అలాగే మౌనంగా ఉందటండి. లేదమ్మా నీ వరం ఇచ్చి నేను వెళ్తాను, నీకు ఇవ్వాలనే మంచి కుతూహలంతో నేను వచ్చాను, నువ్వు కంపల్సరీ వరం కోరుకోవాలి ఇప్పుడు అని శ్రీకృష్ణ భగవానుడు ఆవిడతోటి కుంతీదేవితో అన్నాడు. అప్పుడు కుంతీదేవి నాకు ఉండి లేకుండా వరం కావాలందటండి. ఆ ప్రశ్నకి శ్రీకృష్ణ భగవానుడు కూడా అలా స్టన్ అయ్యేటట్టు, ఇదేటమ్మా నీకు ఏం కావాలో కోరిక అది ఇస్తాను అన్నాడు. లేదండి నాకు ఉండి లేకుండానే వరం కావాలి అందట. అంటే అయితే అది వివరించు, నాకు అర్థం కాలేదు నీకు నీ యొక్క కోరిక అని శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు. అప్పుడు చెప్పిందట, మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోకుండా నేను ఉండాలి, నేను ఎప్పుడూ అలాగే ఉండాలి, అదే నా కోరిక అని అందరినీ వెంటనే శాంక్షన్ అన్నాడటండి. వరం ఇచ్చాడు, అభయం ఇచ్చాడండి, ఇచ్చేసాడటండి. ఆవిడికి ఉండి లేకుండా అనే వరం ఇచ్చాడండి. ఇచ్చేస్తే వెంటనే గురువుగారు ఏమన్నారంటే, నీది కూడా అదే వరం రా అన్నారండి. నేను కింద కూర్చున్నాడు, ఏదో భయం వేసి అసలు ఏంటో ఆ వరం ఏంటో అదేంటో తెలీదు, శ్రీకృష్ణ భగవానుడు కుంతీదేవి అసలు ఏమీ తెలీదు అని వెంటనే నిలబడి వణుకుతే నిలబడ్డాను పైకి. ఏం కంగారు పడక, నీకు ఎప్పుడు ఏది అవసరమైతే అది వస్తుంది, అంతకు మించి నువ్వు ఎంత కష్టపడినా నీకు పైసా కూడా రాదు ఓ అన్నారు. నీతప్పటికీ నేను ఏంటిది ఇలా అన్నారని, నేను అలాగే ఆశ్రమంలో ఉంటా పనులు చేస్తున్నప్పుడు కొంతకాలానికి నాకు ఒక
ఒక విషయం స్మరించింది. అది ఆయన సంకల్పంతో. అది ఏంటంటే దానికి ఒక ఉదాహరణ కూడా నా మనసులో కలిగింది. ఆ ఉదాహరణ ఏంటంటే ఒక యజమాని ఒక 5 కార్లు కొన్నాడు 5 కోట్లకు వచ్చి పెట్టి. 5 కార్లు కూడా పోర్టుగల్లో పెట్టాడు. ఒకరోజు బయటికి వెళ్దామని 11 ఆ టైంలో బయటకు వచ్చి పిఏని పిలిచి, బాబు మనం బయటికి వెళ్ళాలి, కారు తీయ అన్నాడు. లేదు సార్ అన్న. ఏ కారు లేదంటే 5 కార్లకి 5 నెంబర్లు ఉంటాయి కదా, ఈ నెంబర్ ఇది ఆ నెంబర్ ఏదంటే ఏ నెంబర్ లేదు, అన్ని కార్లు బయటికి వెళ్ళిపోయినాయండి. వాడు అమ్మగారు, ఒకడు అబ్బాయి గారు, ఒకడు కోళ్ళ గారు, మనవడు వేసుకెళ్ళిపోయారు. అయితే ట్యాక్సీ తెమ్మంటారా అన్నారు. ట్యాక్సీ తెమ్మంటే యజమానికి కోపం వచ్చింది. ఏంటి నన్ను ట్యాక్సీ తెమ్మంటావు ఏంటని. ఆయన వెళ్దామంటే కారు లేదు, కానీ 5 కార్లు సంపాదించాడు 5 కోట్లకు వచ్చి పెట్టి. కానీ ఆయన వెళ్దామంటే కారు లేదు. నాకు ఇచ్చిన వరం ఏంటండి, నీకు ఎప్పుడు ఏది అవసరం అది వస్తుంది, అంతకు మించి నీకు ఏది రాదు, ఎంత కష్టపడినా కూడా పైసా రాదన్నది నా వరం. నేను వెళ్ళాలంటే కారు ఉంది, నేను వెళ్ళాలనుకున్నప్పుడు కారు ఉండాలి తప్ప నేను ఎన్ని సంపాదించి అన్నది విషయం కాదు కదండి. అలాగే ఇప్పుడు మీ దగ్గర ఒక సంచి ఉంది, ఆ సంచిలో 1,00,000 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర ఉన్న సంచి ఖాళీ సంచి, అదే కాళీకృష్ణ సంచి. మీ దగ్గర ఉన్నటువంటి సంచిలో 1,00,000 రూపాయల్లో 1,000 రూపాయలు తీస్తే ఎంత? 99. ఇంకో 1,000 తీస్తే 98. ఇంకో 1,000 తీస్తే 97. ఇంకో 1,000 తీస్తే 96. ఇంకో 1,000 తీస్తే 95. ఏమవుతుంది? అది తీసి వెళ్ళి తరుగుతుంది. నా సంచి కాళీకృష్ణ సంచి, గురువు ఇచ్చిన సంచి, అందులో ఖాళీగా ఉంటుంది, ఏమీ ఉండదు. నేను సోడా తాగాలనుకుని చెయ్యి ఎడితే అందులో 10 రూపాయలు ఉంటుంది, సరిపోద్ది కదా, 1,00,000 రూపాయలు అవసరం లేదు కదా. అలాగా గురువుగారు నాకు ఆ వరాన్ని ప్రసాదించి నా జీవితాన్ని, నా యొక్క వ్యాపార సంబంధన విషయాల్లో కానీ, నా జీవిత విషయాల్లో కానీ అన్నింటిలో కూడా నాకు ఆర్థికాన్ని నాకు ఎప్పుడు అవసరమో అప్పుడే నాకు ఇస్తున్నారు. మిగిలినప్పుడు అలాగే ఖాళీగానే ఉంటాను. అదే నా గురువు ఇచ్చిన వరం. జై జగన్మాత, జై కాళీకృష్ణ భగవాన్. ఓం నమో కాళీకృష్ణ భగవాన్ వారికి జై.